కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. యోధ వీడికి ప్రాణం లేదు, కానీ శత్రు సైనికుల ప్రాణాలు మాత్రం తీయగలడు. ఎస్, భారత ఆర్మీలో రోబో రణ యోధులను చూసే రోజు భవిష్యత్తులో రాబోతోంది. మన జవాన్, మన రోబో శత్రు దేశాల సైనికుల మీద చిచ్చర పిడుగుల్లా విరుచుకుపడే సమయం సమీపిస్తోంది. దీనికి సంబంధించి DRDO పరిశోధనలు అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి. రేపటి హ్యూమనాయిడ్ రోబో సోల్జర్స్ కథన రంగంలో కాలు దివ్వబోతున్నారు. భవిష్యత్తులో ప్రాణం లేని సైనికులు రాబోతున్నారు. ప్రళయ భయంకరుల్లాగా శత్రు దేశాల మీద విరుచుకుపడ్డానికి ఆత్మరక్షణ కోసం ఈ హ్యూమనాయిడ్ రోబో సోల్జర్స్ ని మనం ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం వీళ్ళు DRDO ల్యాబ్స్ లో ప్రాణం పోసుకుంటూ ఉన్నారు. మన సైంటిస్ట్ బ్రహ్మలు వీళ్ళని సృష్టించే పనిలో బిజీగా ఉన్నారు. పూణేలోని DRDO ల్యాబ్లో ఈ పరిశోధనలు ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి. అసలు ఈ మర సైనికుల వల్ల మనకి కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం. ఒకటి, వీటికి ప్రాణం ఉండదు కదా, ప్రాణం లేని సైనికులు కాబట్టి ప్రాణ నష్టం లేని యుద్ధాలు జరిగే అవకాశం ఉంటుంది. ప్రాణ నష్టాన్ని మనం నివారించగలుగుతాం. అంతేకాదు, ఇవి మానవ ఆకారంలో ఉండే రోబో సైనికులు. చూడ్డానికి అచ్చు మనుషుల్లాగానే కనిపిస్తాయి. దీనికి తల, చేతులు, కాళ్ళు ఇవన్నీ కూడా ఉంటాయి. మనం విజువల్స్లో చూస్తున్నట్టుగా 24 degreesలో కదిలే బాడీ పార్ట్స్ వీటికి అమర్చారు. ఇక డోర్లు తెరవడం, అడ్డంకులు ఏమన్నా ఉంటే వాటన్నిటిని తొలగించుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం, ఎక్కడైనా పేలుడు పదార్థాలు ఉంటే వాటిని గుర్తించడం, ఇవన్నీ కూడా చేయగలుగుతాయి ఈ రోబోస్. రోబోకి తాను ఏ ప్రాంతంలో ఉందో గుర్తించే సామర్థ్యం ఉంటుంది. ఆబ్వియస్లీ, బికాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది కాబట్టి రోబోస్కి. అదే మన సైనికులు ఎక్కడైనా ప్రాంతంలో ఇరుక్కుపోతే ఎక్కడున్నారో వాళ్ళు ఇమీడియట్గా ఐడెంటిఫై చేయలేకపోవచ్చు. కానీ ఈ రోబోస్కి మాత్రం వాటికి ఉన్న ఇంటెలిజెన్స్ కారణంగా అవి ఎక్కడ ఉన్నాయో గుర్తించే అవకాశం ఉంటుంది. ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా ఇమీడియట్గా మ్యాపింగ్ చేసేసుకోగలుగుతుంది, స్కాన్ చేసేసుకోగలుగుతుంది. సో ఆటోమేటిక్ నావిగేషన్తో అది ముందుకు సాగగలుగుతుంది. అంతేకాదు, మనం చెప్పుకున్నట్టు పరిసరాలన్నింటినీ కూడా స్కాన్ చేసి కరెక్ట్ ఏ రూట్లో వెళ్తే సేఫ్, ఎక్కడ వెళ్తే మనం ఇతర శత్రు దేశాల సైనికుల్ని మట్టబెట్టగలుగుతాం. ఇవన్నీ కూడా అవి చక్కగా చూసుకుని ప్లాన్ చేసుకునే శక్తి వీటికి ఉంటుంది. రేపటి రోబో సోల్జర్స్ డిజిటల్ జవాన్స్ అని చెప్పొచ్చు. భవిష్యత్తులో జరగబోయే యుద్ధాల్లో సైనికుల కంటే ముందు నడిచేది ఈ మర సైనికులే. ఈ రోబో యోధులు యుద్ధాలు చేయడమే కాదు, సైనికులకి ఒక రక్షణ కవచంలా కూడా నిలుస్తాయి. అత్యవసరమైన పరిస్థితుల్లో సైనికుల కంటే ముందుకు దూగే యోధుడు ఈ రోబో సోల్జరే. హై రిస్క్ ఏరియాస్లో మన సైనికుల ప్రాణాలు ప్రమాదంలో ఉంటాయి. అలాంటి చోట్ల ఈ రోబో ముందుగా అక్కడికి వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ మొత్తాన్ని అంచనా వేయగలుగుతుంది. అక్కడ సేఫా కాదా ఆ ప్రాంతంలో అప్పుడు వెళ్ళడం అన్నది డిసైడ్ చేస్తుంది. అలాగే టెర్రర్ జోన్లలోకి చొరబడి అక్కడ మన సైనికులకి మార్గం సుగమం చేయగలదు ఈ రోబో. దీనిలో ఉండే స్లామ్ అనే టెక్నాలజీతో ఆటోమేటిక్ నావిగేషన్ కలిగి ఉండడం దీనిలోని మరొక ప్రత్యేకతగా చెప్తున్నారు నిపుణులు. ఈ మానవ ప్రమేయం లేకుండా యుద్ధాలు జరిగే విధంగా భవిష్యత్తులో జరిగేటువంటి యుద్ధాలన్నీ కూడా ఈ యొక్క రోబోట్ టెక్నాలజీని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వీటిని బేస్ చేసుకుని ఆ యుద్ధంలో కనుక ప్రవేశపెట్టినట్లయితే మనకి హ్యూమన్ లాసెస్ అనేటువంటివి చాలా తక్కువగా ఉంటాయి. ఆల్రెడీ ఈ టెక్నాలజీ అనేటువంటిది మనం హై ఎక్స్ప్లోజివ్స్ ఏదైతే ఉన్నాయో, ఎక్కడైతే బాంబులు అవి నిర్వీర్యం చేయాలో అలాంటి ప్లేసెస్లో వీటిని వాడడానికి మనం ప్రయత్నిస్తున్నామో, టెక్నాలజీ పరంగా ఎవరికైతే హై ఎడ్జ్ ఉంటుందో వాళ్ళే ప్రస్తుత కాలంలో ఈ యొక్క యుద్ధంలో పైచేయి అనేటువంటి సాధించగలుగుతారు.